అయితే సార్ ఇప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ అని చెప్పి టాబ్లెట్స్ ఉంటాయి, డైజెస్టివ్ది తిన్నది అరగడానికి టానిక్స్ ఉంటాయి, అవి ఇమీడియట్ రిలీఫ్ అవి వేసేసుకోవచ్చు అంటారా? అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే డాక్టర్ కన్సల్టేషన్ తోటే వాడాలి అని అంటారా, లేకపోతే జనరలైజ్డ్గా ఎట్లా అంటారు? చెప్తా. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, చాలా విషయంతో కూడినటువంటి ప్రశ్న. అంటే అందరు వాడేస్తూ ఉంటారు. అదే చెప్పబోతున్నా. ఇక్కడ ఏంటంటే ఎవరికి వారుగా మందులు వాడకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక అజీర్ణ వ్యాధికి అంటే మామూలుగా ఎసిడిటీ ఉంది, గ్యాస్ ట్రబుల్, ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఎలాంటి గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఎసిడిటీ ఉండదు, వాళ్ళకు వాళ్ళే అనుకొని షాప్కి వెళ్ళేసి ఒక ఆహారం జీర్ణమైతే గోళీ ఇవ్వండి అనేసి వేసేసుకుంటారు ట్యాబ్లెట్. ఏ డైజినో ఏ ప్యాంటప్రజోల్ ఏదో ఒకటి తీసేసుకొని వేసేసుకుంటున్నారు, ఏ మందో తాగడం ఏదో చేయడం చేస్తున్నారు. అవి చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ అల్సర్కి, ఎసిడిటీకి, ఇండైజెషన్ వేసుకునేటటువంటి మాత్రలతో ఎముకలు గుల్లబారిపోవడం, మెత్తబడిపోవడం జరుగుతుంది. ప్రధానమైన సమస్య ఏంటంటే ఎముకల పైన వాటి యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. మెత్తబడిపోవడం అంటే బరువు మోయలేకపోతాయి ఎముకలు, బలహీనంగా తయారవుతాయి ఎముకలు. అందువల్ల ఈ ఇండైజెషన్కి సంబంధించి కానీ అల్సర్కి సంబంధించిన మందులు కానీ ఎవరికి వారుగా కొనుక్కొని వేసుకోకూడదు. అది బాగా గమనించాలి. తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మందులు వాడితే మంచి వైద్యం అందుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి జబ్బులు, అల్సర్ కానివ్వండి, ఎసిడిటీ అవనివ్వండి, అజీర్తి వ్యాధి అవనండి, పూర్తిగా తగ్గిపోతుంది.